భాషా ప్రయుక్త రాష్ట్రాలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటటువంటి అంశాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటటువంటి అంశం మనం చెప్పుకుందాం. వాస్తవానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చడానికి లేదా మన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించడానికి ముందే భారతదేశ వ్యాప్తంగా రెండు రకాలైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా రెండు రకాలైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి నోట్ అని రాస్తున్నాను, నోట్. ఆ రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా రెండు రకాల రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా రెండు రకాల రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా రెండు రకాల రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు, రెండో దానిని స్వదేశీ సంస్థానాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిషర్స్ పాలించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలనే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటారు. రెండోది స్వదేశీ సంస్థానాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వ సార్వభౌమాధికారం కింద పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థానాలనే స్వదేశీ సంస్థానాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, రెండు స్వదేశీ సంస్థానాలు. రెండు స్వదేశీ సంస్థానాలు. ఆనాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం సంస్థానాలు 552 సంస్థానాలు ఉన్నాయి. అయితే బ్రిటిష్ విలీన ఒప్పందం ప్రకారం మన భారత యూనియన్లో విలీనమైనటువంటి సంస్థానాలు 549 సంస్థానాలు. ఇలా 549 సంస్థానాలను మన భారత్లో విలీనం చేసినటువంటి ఘనత ఎవరికి మాత్రమే దక్కుతుంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు మాత్రమే దక్కుతుంది. కాబట్టి అతను మనం ఇండియన్ ఐరన్ మ్యాన్ అని, ఇండియన్ బిస్మార్క్ అని అనేటటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఆనాటికి భారతదేశ వ్యాప్తంగా ఆనాటికి భారతదేశ వ్యాప్తంగా 552 సంస్థానాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ విలీన ఒప్పందం ప్రకారం బ్రిటిష్ విలీన ఒప్పందం ప్రకారం 549 సంస్థానాలు భారత్లో విలీనమయ్యాయి. ఈ 549 సంస్థానాలను భారత్లో విలీనం చేసినటువంటి ఘనత భారత్లో
విలీనం చేసినటువంటి ఘనత. సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్. రైట్. ఇంకా మూడే 3 సంస్థానాలు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుంది. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం ప్రత్యేకమైనటువంటి బిరుదులతో అభివర్ణిస్తాం. అతనే మనం ఇండియన్ బిస్మార్క్ అని లేదా ఇండియన్ ఐరన్ మ్యాన్ అనేటటువంటి బిరుదులతో మనం అభివర్ణించడం జరుగుతుంది. మరి 552 సంస్థానాల్లో 549 సంస్థానాలు మన భారత్లో విలీనమైనట్లయితే మిగిలిపోయినటువంటి సంస్థానాలు 3 ఉన్నాయి. మిగిలినటువంటి సంస్థానాలు మిగిలినటువంటి సంస్థానాలు 3. ఒకటి హైదరాబాద్ నైజాం సంస్థానం, 2 జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం, 3 జునాగఢ్ సంస్థానం. ఆనాటికి భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాల రాజకీయ వ్యవస్థలు ఉన్నాయంటే 2 అని చెప్పుకున్నాం. ఒకదాన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అన్నాను, రెండో దాన్ని స్వదేశీ సంస్థానాలు అన్నాను. అంటే స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వ సార్వభౌమాధికార పరిధి కింద పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థానాలనే స్వదేశీ సంస్థానాలు అన్నాను. ఆనాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం సంస్థానాల సంఖ్య 552. ఉన్నటువంటి 552 సంస్థానాల్లో 549 సంస్థానాలను భారత్లో విలీనం చేసినటువంటి ఘనత ఎవరికి దక్కింది అని చెప్పుకున్నాం? సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే బ్రిటిష్ విలీన ఒప్పందం ప్రకారం మన భారత యూనియన్లో విలీనమైనటువంటి మొత్తం సంస్థానాల సంఖ్య ఎంత అన్నట్లయితే 549 సంస్థానాలు. కేవలం 3 సంస్థానాలు మన భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించినప్పటికీ 3 సంస్థానాలు మాత్రం మన భారత్లో విలీనం కావలేదు. ఆ 3 ఏమిటి అంటే 1 హైదరాబాద్ నైజాం సంస్థానం, 2 జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం, 3 జూనాగఢ్ సంస్థానం. ఈ జూనాగఢ్ సంస్థానం ఎక్కడుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. రైట్. ఫస్ట్ హైదరాబాద్ నైజాం సంస్థానాన్ని గురించి చెప్పుకుందాం. భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎప్పుడు లభించడం జరిగిందంటే 1947 ఆగస్టు 15వ తారీఖున. అప్పటికి 3 సంస్థానాలు మన భారత యూనియన్లో ఎలాంటి సందర్భాల్లో కూడా విలీనం అవ్వలేదు. ఫస్ట్ వన్ హైదరాబాద్ నైజాం సంస్థానం. ఇక్కడ రాస్తాను హైదరాబాద్. హైదరాబాద్ నైజాం సంస్థానం. ఓకే. ఈ హైదరాబాద్ నైజాం సంస్థానానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అన్నట్లయితే హైదరాబాద్ నైజాం సంస్థానంలో ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రజానికం హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ పాలిస్తున్నటువంటి అధిపతి మాత్రం ముస్లిం మతానికి సంబంధించినటువంటి అధిపతి. ఈ హైదరాబాద్ నైజాం సంస్థానాధిపతినే మనం సర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటాం. ఈ సంస్థానాధిపతి. హైదరాబాద్ నైజాం సంస్థానాధిపతి సర్ ఉస్మాన్ అలీ ఖాన్. సర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతను ఒకే ఒక మాట అన్నాడు, హైదరాబాద్ నైజాం సంస్థానాన్ని ఎలాంటి సందర్భాల్లో కూడా భారత్లో విలీనం చేయను. అవసరం అనుకుంటే దీన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తాను, లేకపోతే ప్రాణత్యాగం చేస్తాను, కానీ ఎలాంటి సందర్భాలలో ఎట్టి సందర్భాలలో కూడా హైదరాబాద్ నైజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చెయ్యను అని ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మన భారతదేశం ప్రథమ ప్రధాని లేదా మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆరోగ్య పరీక్షల నిమిత్తం విదేశీ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఇదే అదనగా చూసినటువంటి మన భారతదేశ మొదటి ఉప ముఖ్యమంత్రి, మొదటి హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్
నెహ్రూ మన భారతదేశానికి తిరిగి వచ్చే సమయానికి హైదరాబాదు నైజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ నైజాం సంస్థానాన్ని మన భారత యూనియన్లో విలీనం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి సైనిక చర్య పేరే ఆపరేషన్ పోలో. ఆ చేపట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి సైనిక చర్య పేరు ఆపరేషన్ పోలో. ఓకే, ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ పాయింట్. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య పేరు ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ సైనికాధికారి పేరు కల్నల్ మేజర్ చౌదరి. కల్నల్ మేజర్ చౌదరి. కాబట్టి చేపట్టినటువంటి సైనిక చర్య వల్ల వెంటనే హైదరాబాద్ నైజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17 తారీఖున మన భారత్లో విలీనం అవ్వడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ సంస్థాన మొదటి పాలకుడు ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటాం. హైదరాబాద్ సంస్థాన మొదటి పాలకుడు మేజర్ చౌదరి, కల్నల్ మేజర్ చౌదరి. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి రాజ్ ప్రముఖ్ ఈ రోజుల్లో గవర్నర్ అనేవాళ్ళం, ఆ రోజుల్లో రాజ్ ప్రముఖ్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. హైదరాబాద్ రాష్ట్ర మొదటి రాజ్ ప్రముఖ్ సర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి ముఖ్యమంత్రి మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి సీఎం బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి స్పీకర్ కాశీనాథరావు వైద్య. కాశీనాథరావు వైద్య. ఇది హైదరాబాద్ నైజాం సంస్థానానికి సంబంధించినటువంటి సమాచారం. రెండోది జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం. జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం. జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానంలో ఎక్కువ మంది నివసిస్తున్నటువంటి ప్రజానీకం ముస్లిం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ పాలిస్తున్నటువంటి అధిపతి మాత్రం హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాధిపతి మహారాజా హరిసింగ్. ఎవరు? మహారాజా హరిసింగ్. ఇక్కడ రాస్తున్నాను. రెండోది జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం. జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాధిపతి మహారాజా హరిసింగ్.
మహారాజా హరిసింగ్. ఓకే, భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించే నాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం సర్వస్వతంత్రంగా తనంతట తానే పాలించుకుంటుంది. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటెంట్లు లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మత ఛాందసవాదులు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడానికి ప్రత్యేకంగా జమ్మూ అండ్ కాశ్మీర్పై దండయాత్ర చేయడం జరిగింది. అయితే సరైనటువంటి సైనిక సంపత్తి, ఆర్థిక సంపత్తి లేనటువంటి మహారాజా హరిసింగ్ మన భారతదేశం మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అభ్యర్థించడం జరిగింది. నెహ్రూ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాన్ని మా భారత్లో విలీనం చేస్తావో మీకు కావలసినటువంటి పూర్తి ఆర్థిక మరియు సైనిక సహకారాన్ని నేను మీకు అందిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ ఒప్పందం జరిగే లోపే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాన్ని మనం ఏమంటాం? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని పేరే ముజాఫర్బాద్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని పేరు ముజాఫర్బాద్. ఆ తర్వాత జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒప్పందాల వల్ల ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాన్ని కూడా మన భారత్లో విలీనం చేయడం జరిగింది. ఇంకా మూడోది జూనాగఢ్ సంస్థానం. ఈ జూనాగఢ్ సంస్థానం ఎక్కడుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మూడోది జూనాగఢ్. గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి అధిపతి పేరు, ఈ సంస్థానాధిపతి మొహమ్మద్ మహబత్ ఖాన్జీ త్రీ. మొహమ్మద్ మహబత్ ఖాన్జీ త్రీ. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మన భారత యూనియన్లో విలీనమైనటువంటి ఏకైక సంస్థానం జూనాగఢ్ సంస్థానం. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మన భారత యూనియన్లో విలీనమైనటువంటి ఏకైక సంస్థానమే జూనాగఢ్ సంస్థానం. ఓకే, రైట్. అయితే 1950 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది మన భారత రాజ్యాంగ పరిషత్. 1950 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది రాజ్యాంగ పరిషత్తు అన్నట్లయితే 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. దాన్ని మనం పార్ట్ ఏ అంటాం, పార్ట్ బి రాష్ట్రాలు, పార్ట్ సి రాష్ట్రాలు, పార్ట్ డి రాష్ట్రాలు అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది మన భారత రాజ్యాంగ పరిషత్. పార్ట్ ఏలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 9, పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 9, పార్ట్ సిలో ఉన్నటువంటి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు 10, అలానే పార్ట్ డిలో ఉన్నటువంటి రాష్ట్రం 1. దాన్ని మనం అండమాన్ నికోబార్ దీవులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, ఇప్పుడు రాస్తున్నాను చూడండి. నోట్. 1950 నాటికి రాజ్యాంగ పరిషత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది.
భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ రాస్తున్నాను. పార్ట్ ఏ రాష్ట్రాలు మొత్తం 9 గలవు. 1950 నాటికి భారత రాజ్యాంగ పరిషత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఎన్ని రకాలుగా లేదా ఎన్ని కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది అంటే 4 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. పార్ట్ ఏ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9. ఫస్ట్ వన్ అస్సాం. అప్పుడు అస్సాం అనేవాళ్ళం, ఇప్పుడు అస్సాం అని పిలుస్తున్నాం. అస్సాం. సెకండ్ వన్ బీహార్. థర్డ్ వన్ బొంబాయి. ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్. ఫిఫ్త్ వన్ మద్రాస్. సిక్స్త్ వన్ పంజాబ్. సెవెంత్ వన్ ఒరిస్సా, ఇప్పుడు ఒడిస్సా అని పిలుస్తున్నాం. ఎయిత్ వన్ యునైటెడ్ ప్రావిన్స్. యునైటెడ్ ప్రావిన్స్, ఇప్పుడు దీన్ని మనం ఉత్తరప్రదేశ్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. నైన్త్ వన్ వెస్ట్ బెంగాల్. దీన్ని మనం ఇప్పుడు పశ్చిమ బంగా అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి 1950 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించారు? 4 కేటగిరీలుగా వర్గీకరించారు. ఇలా పార్ట్ ఏలో ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం ఎన్ని గలవు అంటే 9 ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ బి రాష్ట్రాలు. పార్ట్ బి రాష్ట్రాలు కూడా 9 కలవు. 1 హైదరాబాద్. 2 జమ్మూ అండ్ కాశ్మీర్. 3 మధ్య భారత్ అంటే సెంట్రల్ ప్రావిన్స్ అంటాం. మధ్య భారత్. 4th వన్ మైసూర్. 5th వన్ తూర్పు పంజాబ్ మరియు పాటియాలా. 6th వన్ రాజస్థాన్. 7th వన్ సౌరాష్ట్ర. 8th వన్ ట్రావెన్కోర్ కొచ్చిన్. 9th వన్ వింధ్య ప్రదేశ్. వింధ్య ప్రదేశ్. ఇవన్నీ కూడా పార్ట్ బి రాష్ట్రాలు. పార్ట్ బి రాష్ట్రాలు కూడా 1950 నాటికి ఎన్ని కలవు అంటే 9 మాత్రమే కలవు. తర్వాత పార్ట్ సి రాష్ట్రాలు. మొత్తం 10 ఉన్నాయి. ఎన్ని? 10. వీటిని మనం చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అంటాం వీటిని. రైట్. 1950 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించామంటే 4. వాటిలో పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బి అయిపోయింది. ఇప్పుడు పార్ట్ సి రాష్ట్రాలు. ఈ పార్ట్ సి రాష్ట్రాలు మనం ఏ పేరుతో పిలుస్తామంటే చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఫస్ట్ వన్ ఈ పార్ట్ సి రాష్ట్రాలు ఎన్ని గలవు? 10.
ఫస్ట్ వన్ అజ్మీర్, సెకండ్ వన్ భూపాల్, థర్డ్ వన్ బిలాస్పూర్, ఫోర్త్ వన్ కూచ్ బెహార్, ఫిఫ్త్ వన్ కూర్గ్, సిక్స్త్ వన్ ఢిల్లీ, సెవెంత్ వన్ హిమాచల్ ప్రదేశ్, ఎయిత్ వన్ మణిపూర్, అది ఎయిత్ వన్ కచ్, నైన్త్ వన్ మణిపూర్, 10th వన్ త్రిపుర. ఇవన్నీ కూడా పార్ట్ సి రాష్ట్రాలు. ఇంకా లాస్ట్ వన్ పార్ట్ డి. పార్ట్ డి రాష్ట్రాలు కేవలం ఒకటి మాత్రమే కలదు. దాన్ని మనం అండమాన్ నికోబార్ దీవులు అంటారు. అండమాన్ నికోబార్ దీవులు 1950 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి. రైట్. భాషా ప్రయుక్త రాష్ట్రాల చరిత్ర. భాషా ప్రయుక్త రాష్ట్రాల చరిత్ర. మన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించడానికి ముందే, అంటే స్వాతంత్రోద్యమ కాలం నుండే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ను మొట్టమొదటిసారిగా చేసిన వారు ఎవరు అంటే మన తెలుగువారే. అంటే ఏ భాష మాట్లాడేటటువంటి ప్రజలకు ఆ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల చరిత్ర అంటే భారత స్వాతంత్రోద్యమ కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మొదటిసారిగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ను మొదటిసారిగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే తెలుగువారు. ఫస్ట్ పాయింట్. స్వాతంత్రోద్యమ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటును మొదటిసారిగా డిమాండ్ చేసిన వారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మొదటిసారిగా డిమాండ్ చేసిన వారు తెలుగువారు. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఏర్పాటైనటువంటి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా. ఇప్పుడు ఒడిషా అని పేరుతో పిలుస్తున్నాం. స్టార్ సింబల్ వేస్తున్నాను. స్వాతంత్ర్యం రాకముందే
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైనటువంటి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఏర్పాటైన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఒడిస్సా. ఇప్పుడు ఒడిషా అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం, రైట్. ఆ తర్వాత 1913 సంవత్సరంలో బాపట్లలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ. బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ మొదటిసారిగా ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేయడం జరిగింది. రైట్. ఆ తర్వాత 1927 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. 1927లో భారత జాతీయ కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఆ తర్వాత 1931 సంవత్సరంలో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి గాంధీజీకి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండును చర్చించవలసిందిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించడం జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు. ఆ తర్వాత 1937 సంవత్సరంలో దీన్ని మనం శ్రీబాగ్ ఒడంబడిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. శ్రీబాగ్. దీన్ని మనం శ్రీబాగ్ ఒడంబడిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆంధ్ర మరియు రాయలసీమ నాయకులు
ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని మనం శ్రీబాగ్ వడంబడిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఆంధ్ర మరియు రాయలసీమ నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు అనేటటువంటి ఇంటిలో, అంటే కాశీనాథుని నాగేశ్వరరావు నివాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాశీనాథుని నాగేశ్వరరావు ఇంటి పేరే శ్రీబాగ్. కాబట్టి దీన్ని మనం శ్రీబాగ్ వడంబడిక అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ శ్రీబాగ్ వడంబడికను ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందంటే 1937 సంవత్సరంలో. ఏ ప్రాంత నాయకులు కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శ్రీబాగ్ వడంబడికను ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్లయితే ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వడంబడికనే మనం శ్రీబాగ్ వడంబడిక లేదా శ్రీబాగ్ కాంట్రాక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. ఆ తర్వాత 1948 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో 1948 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీనే థార్ కమిటీ. 1948 సంవత్సరంలో థార్ కమిటీ లేదా థార్ కమిషన్, థార్ కమిటీని వేయడం జరిగింది. ఎందుకు? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో 1948 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి కమిటీనే మనం థార్ కమిటీ లేదా థార్ కమిషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో ఉన్నటువంటి ఇతర సభ్యులు పన్నాలాల్, జగత్ నారాయణ లాల్, పన్నాలాల్ మరియు జగత్ నారాయణ లాల్. ఈ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రిపోర్టు లేదా ప్రత్యేకమైనటువంటి నివేదిక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించింది. ఈ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించింది. అంటే ఏ భాష మాట్లాడేటటువంటి ప్రజలకు ఆ రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే భారతదేశంలో సమైక్యత స్ఫూర్తికి విఘాతం కలగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించడం జరిగింది ఈ థార్ కమిటీ లేదా థార్ కమిషన్. దీన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేసాం? 1948 సంవత్సరంలో. ఫలితంగా ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఈ థార్ కమిటీ పూర్తిగా తిరస్కరించి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను అందించడం జరిగిందో భారతదేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదు అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లను సాధ్యమైనంత వరకు సర్దుమణచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్తు. ఏంటి? దానినే మనం జేవీపీ కమిటీ అంటాం. ఏంటి? రెండోది ఇది జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీ. దీనిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్లయితే 1948 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ
జేవీపీ కమిటీ. ఈ జేవీపీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నానా ఒక నిమిషం ఆపు. జవహర్లాల్ నెహ్రూ, ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిటీనే మనం జేవీపీ కమిటీ అంటాం. ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం మినహాయించడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది జేవీపీ కమిటీ. ఇక్కడ రాస్తున్నాను. ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించినప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం మినహాయించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును మాత్రం మినహాయించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును మాత్రం పూర్తిగా మినహాయించడం జరిగింది. నెక్స్ట్, ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగానైనా ఏర్పాటు చేయాల్సిందే. ఎందుకు? దీనికి ఒకటే బలమైనటువంటి కారణం ఉంది. భారతదేశానికి పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించిన తరువాత ఎప్పుడైతే భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసినటువంటి తరుణం ఆసనమైందో, ఆంధ్ర మరియు మద్రాసు నాయకుల మధ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటటువంటి విషయంలో అనేక రకాలుగా వివాదాలు తలెత్తడం జరిగింది. ఫలితంగా ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరవలసిందే అని ఒక బలమైనటువంటి కోరిక జనించడం జరిగింది. తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరవలసిందే అనేటటువంటి ఉద్దేశంతో ఫలితంగా తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం, అంటే మనమంతా కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంటున్న వాళ్ళం కాబట్టి మద్రాసు నుంచి తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో 1951 ఆగస్టు 15వ తారీఖున 1951 ఆగస్టు 15వ తారీఖున గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 35 రోజుల కాలం పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఆ 35 రోజుల తరువాత ఆచార్య వినోబా భావే ఈ నిరాహార దీక్షను పూర్తిగా విరమింపజేశాడు. ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ పాయింట్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 1951 ఆగస్టు 15వ తారీఖున గొల్లపూడి సీతారామ శాస్త్రి గొల్లపూడి సీతారామ శాస్త్రి 35 రోజుల కాలం పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఆ తరువాత ఆచార్య వినోబా భావే ఈ నిరాహార దీక్షను పూర్తిగా విరమింపజేయటం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ 1952 అక్టోబర్ 19వ తారీఖున 1952 అక్టోబర్ 19వ తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై
బులుసు సామమూర్తి నివాసం మద్రాసులో ఉంది. బులుసు సామమూర్తి నివాసంలో మద్రాసులో ఉంది ఈ నివాసం, ఇతని ఇల్లు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షను చేపట్టారు. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకు? ప్రత్యేకమైనటువంటి తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరవలసింది అనేటటువంటి ఉద్దేశంతో 1952 అక్టోబర్ 19 నుండి 50 రోజుల కాలం పాటు ఎప్పుడైతే ఈ ఆమరణ నిరాహార దీక్షను చేయడం జరిగిందో, 50 రోజులు పూర్తయిన సందర్భంగా మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ మద్రాసును సందర్శించి ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు హామీని ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ పొట్టి శ్రీరాములు గారు ఈ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితంగా 58వ రోజు 58వ రోజు 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఫలితంగా విపరీతమైనటువంటి అల్లర్లు గొడవలు మళ్ళీ చెలరేగడం జరిగింది. ఈ అల్లర్లు గొడవలు చెలరేగుతున్నప్పుడు వీటిని ఎలాగైనా సద్దుమణచాలి అనేటటువంటి ఉద్దేశంతో 1952 డిసెంబర్ 19న భారత పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా భారత ప్రథమ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఓకే, ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను రూపొందించడానికి రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కైలాసనాథ్ వాంచు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఓకే, ఫలితంగా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలతో కలుపుకొని 11 జిల్లాలతో ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1953 అక్టోబర్ 1వ తారీఖున. కైలాసనాథ్ వాంచు ఆధ్వర్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు విధి విధానాలను తయారు చేయడానికి ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలోని 11 జిల్లాలను కలుపుకొని 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎన్ మిశ్రా ఇచ్చినటువంటి లేదా ఎస్ఎన్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి నివేదిక మేరకు బళ్ళారి అనేటటువంటి ప్రాంతాన్ని కర్ణాటకలో విలీనం చేయడం జరిగింది. శ్రీబాగు ఒడంబడిక ప్రకారం
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధానిని రాయలసీమ ప్రాంతంలోను, హైకోర్టును ఆంధ్ర ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. అయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి సలహా లేదా సూచన మేరకు రాజధానిని కర్నూలులోను, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం. ఫలితంగా ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా 1953 అక్టోబర్ 1వ తారీఖున తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ భాష మాట్లాడేటటువంటి ప్రజలకు ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్యమం బాగా ఊపందుకుంది. ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమా కాదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది. దాన్ని మనం ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఏమంటాం? ఫజల్ అలీ కమిషన్. నోట్. భారతదేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమా కాదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించడానికి ఫజల్ అలీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫజల్ అలీ ఈ ఫజల్ అలీ కమిషన్లో సభ్యులు కెఎం ఫణిక్కర్, హెచ్ఎం కుంజ్రు. ఈ కమిటీ తన నివేదికను 1955 సెప్టెంబర్లో భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పూర్తిగా తిరస్కరించడం జరిగింది. ఈ ఫజల్ అలీ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రిపోర్టు లేదా నివేదిక, ఈ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించినప్పటికీ ఒకే భాష ఒకే రాష్ట్రం అనేటటువంటి డిమాండ్ను పూర్తిగా తిరస్కరించింది. ఓకే, కాబట్టి ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో భాగంగా ఇక్కడ రాస్తున్నాను. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో భాగంగా 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, రైట్. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడం జరిగిందో, అప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను మనం ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించుకున్నాం? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలను పూర్తిగా రద్దు చేసి తత్ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అమల్లోకి రావడం జరిగింది. నోట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రాష్ట్రాలను పూర్తిగా రద్దు చేసి పార్ట్ సి రాష్ట్రాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. తత్ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనే ఒక నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటటువంటి ఒక నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే 1956 సంవత్సరంలో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడం జరిగిందో, ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని బేసిక్గా తీసుకొని తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి ప్రజలందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా బాగా ఊపందుకోవడం జరిగింది. 1948 సంవత్సరంలోనే అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ను, విశాలాంధ్ర అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశాలాంధ్ర సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి నినాదం, స్లోగం ఏది అంటే, తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, దాన్నే విశాలాంధ్రగా నామకరణం చేయాలి అనేది ఆ ప్రత్యేకమైనటువంటి నినాదం. ఫలితంగా 1956 ఫిబ్రవరిలో ఈ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో 1956 ఫిబ్రవరిలో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 8 మంది నాయకులు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విలీనం అవ్వాలా వద్దా అనేటటువంటి అంశాన్ని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకే వదిలివేయడం జరిగింది. ఈ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ 103 మంది శాసనసభ్యులతో ఈ తీర్మానంపై ప్రత్యేకమైనటువంటి ఆమోదాన్ని తెలియచేయడం కూడా జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్ర విధానసభ లేదా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ 103 మంది సభ్యులతో ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. 1956 ఫిబ్రవరిలో ఈ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 8 మంది నాయకులు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాన్ని మనం ఏమంటాం? పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి వచ్చినటువంటి వాళ్ళు 4, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు 4. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారు మొత్తం 8 మంది, తెలంగాణ ప్రాంతం నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి 4. ఫస్ట్ ఇక్కడ తెలంగాణ నుండి ఒకటి బూర్గుల రామకృష్ణారావు,
సెకండ్ వన్ కేవి రంగారెడ్డి. థర్డ్ వన్ జేవి నరసింగరావు. ఫోర్త్ వన్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి బెజవాడ గోపాలరెడ్డి. రెండు నీలం సంజీవ్ రెడ్డి. మూడు అల్లూరి సత్యనారాయణ. నాలుగు సర్దార్ గౌతు లచ్చన్న. రైట్, ఓకే సార్. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నా? 1953 అక్టోబర్ 1. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. మొదటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు. జస్టిస్ కోకా సుబ్బారావు. అలానే ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ సిఎం త్రివేది. అలానే ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి. రైట్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓకే.